హలో ఫ్రెండ్స్! ఈరోజు మన వీడియోలో ప్రెగ్నెన్సీ టైంలో ఒక మదర్ తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ సేఫ్టీ టిప్స్ గురించి తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ని క్లిక్ చేయడం ద్వారా నా ప్రతి వీడియో చూడగలుగుతారు. ఫస్ట్ ఫుడ్ విషయానికి వస్తే ప్రెగ్నెన్సీ టైంలో ఫ్రెష్గా హోమ్ మేడ్ ఫుడ్ తినడం చాలా ముఖ్యం. అంటే ఆకుకూరలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎగ్ అండ్ చికెన్ ఇలాంటివి ఇంట్లో తయారు చేసుకుని తినడం చాలా మంచిది. అంతేగాని బయట దొరికే స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్ లాంటివి తినకూడదు. ఉదాహరణకు పానీపూరి అటువంటివి. బాగా కడగకుండా ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా తినకూడదు. రాయట్స్ అంటే పచ్చిగుడ్లు, హాఫ్ బాయిల్డ్ చికెన్ అండ్ మటన్ సరిగ్గా ఉడకనటువంటి మాంసం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి టీ, కాఫీ కూడా ఎక్కువగా తాగొద్దు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ని కూడా బాగా తీసుకోవాలి. రోజుకి 3 నుండి 4 లీటర్ల వాటర్ కంపల్సరీగా తాగాలి. డిహైడ్రేషన్ అయితే డిజినెస్, వీక్నెస్ వస్తాయి. వాటర్ అంటే హాట్ వాటర్ తాగడం చాలా మంచిది. రెండవది మెడిసిన్ విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరే స్వయంగా పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్స్ తాగకండి. అలాగే ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ రెమెడీస్ కూడా వాడకండి. మీరు ఏ టాబ్లెట్ యూజ్ చేయాలి అన్నా 1-2 సార్లు బాగా ఆలోచించి మీ డాక్టర్ని అడగాలి. మూడవది ట్రావెల్ గురించి మాట్లాడదాం. మొదటి 3 నెలల్లో మరియు చివరి 3 నెలల్లో పొడవాటి ప్రయాణాలు అవాయిడ్ చేయండి. కార్ లేదా బైక్లో సడన్ జర్క్స్ వచ్చే రోడ్స్ని వీలైతే తప్పించండి. కారులో ప్రయాణిస్తే సీట్ బెల్ట్ను పొట్టపైన కాకుండా క్రింది వైపు ఉంచండి. ఇక నాలుగవది, ప్రెగ్నెన్సీలో ఎటువైపు తిరిగి పడుకోవాలి, ఎలా పడుకోవాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో విశ్రాంతి చాలా ముఖ్యం. శరీరానికి టైట్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఎడమవైపు పడుకోవడం మంచిది. ఇలా పడుకుంటే బేబీకి ఆక్సిజన్ బాగా సప్లై అవుతుంది. వర్క్ చేయకండి, లైట్ వాకింగ్ చేస్తే సరిపోతుంది. హెవీ వెయిట్ ఎత్తడం, ఎక్కువగా వంగడం, జంప్ చేయడం వంటివి పూర్తిగా మానేయండి. డైలీ ఒక 2 సార్లు వాకింగ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఈ ప్రెగ్నెన్సీలో కూడా హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు స్నానం చేయాలి, శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. అలాగే స్ట్రాంగ్ కెమికల్ స్మెల్స్ ఉన్న పౌడర్స్కు కూడా దూరంగా ఉంచాలి. అంతేకాకుండా ఇంట్లో పనులు కూడా ఎవరో ఒకరు చేస్తే చాలా మంచిది. అలాగే ప్రెగ్నెన్సీలో స్ట్రెస్ లేకుండా ఉండడం చాలా ముఖ్యం. టెన్షన్స్, గొడవలు, పెద్ద సౌండ్స్కు వీలైతే దూరంగా ఉంచడానికి ట్రై చేయండి. మ్యూజిక్ వినండి, అలాగే చిన్నగా మెడిటేషన్ చేయండి. అమ్మ మైండ్ ప్రశాంతంగా ఉంటే బేబీ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అత్యంత ఇంపార్టెంట్ విషయానికి వస్తే కొన్ని వార్నింగ్ సైన్స్లు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఎగ్జాంపుల్గా కడుపులో నొప్పి, బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, వాంతులు, చేతులు కాళ్ళు ఉబ్బడం, ఫీవర్, బేబీ మూమెంట్స్ కనిపించకపోవడం ఇలాంటివి కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.